ఇక హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు వినతుల స్వీకరణ కొనసాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ఈ రోజు నుంచి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పాలి. ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలకి భరోసా కల్పించడంలో భాగంగా ప్రతిరోజు కూడా ఒక లీడర్ అందుబాటులో ఉండబోతున్నారు. అటు ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఇతర కీలక నేతలంతా కూడా ప్రతిరోజు ఒక్కొక్క నేత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి కూడా అటు కార్యకర్తలకు సంబంధించి ఇటు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారి నుంచి వినతి పత్రాలను తీసుకోబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉదయం 10 గంటల నుంచి కూడా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా కార్యకర్తలు అదేవిధంగా సామాన్య ప్రజల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి నుంచి వినతి పత్రాలన్నింటిని కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం చూడొచ్చు. ఈటెల రాజేందర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రోజే ఈ కార్యక్రమం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఆయనతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా మీ ఆధ్వర్యంలో సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు. ఏ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి కార్యకర్తల నుంచి కానీ అటు ప్రజల నుంచి కానీ? యాక్చువల్గా నిరంతరంగా ఈ ప్రక్రియ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా బూత్ లెవెల్లో, మండలాల లెవెల్లో, జిల్లాల లెవెల్లో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు. అదే కాకుండా మా గౌరవ కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వాళ్ళ పరిధిలలో కొనసాగుతూ ఉంటాయి. కానీ పార్టీ ఆఫీసులో, కేంద్ర కార్యాలయంలో ఈ మధ్యకాలంలో అనేక వర్గాల ప్రజలు చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం వలన కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఈ హైదరాబాద్ సెంటర్లో ఈ ప్రతి నిత్యం ఒక్కొక్క ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ వచ్చేటువంటి వందల మంది బాధితుల యొక్క సమస్యలు తెలుసుకోవాలి. అప్పటికప్పుడు పరిష్కారం అయితే ఇవి ఉంటాయి. మనం పార్టీ పరంగా మాట్లాడి చేసేటి ఏముంటాయి అనేటువంటి దానికోసం ఇది ఏర్పాటు చేసాం. ఇది చాలా అవసరమైంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు దబాయించి బతికే ప్రయత్నం చేశారు. ఇప్పుడైతేనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఎవరి వ్యాపారాలు వాళ్ళకు, ఎవరి స్వార్థం వాళ్ళకు తప్ప ప్రజల్ని పట్టించుకునే నాదులు కరువైపోయిండు. ఎవరో ఒకరో ఇద్దరు మంత్రులు తప్ప మిగతాలంతా కూడా వాళ్ళ స్వార్థమయపూరితమైన వాళ్ళ పైరల్లో నిమగ్నమైంది. కాబట్టి అట్లాంటి ఈ పరిస్థితులలో ప్రజలకు భూములకు మాకు చిన్న పట్టా ఉండే నా భూమిని ఆక్రమించుకుంటా ఉన్నారు, నాకు భూమి కాగితాలు వస్తలేవు, మా గుళ్ళ భూములు కబ్జా పెట్టుకుంటా ఉన్నారు, ఇట్లాంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. అన్ని సమస్యలకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులుగా పార్టీ పరంగా వాళ్ళకు ఉన్నంతలో సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. సార్, ఈరోజు ఉదయం నుంచి కూడా మీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎక్కువగా ఏ సమస్యలను మీకు వినియోగించుకోవడం జరిగింది? ఎటువంటి అంశాలపైన వినతిపత్రాలు ఇవ్వడం? ఎక్కువ వర్షాకాలం వస్తుంది. మా కొద్ది వర్షం పడ్డా కూడా మా కాలనీలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు సీరియస్గా ఉన్నాయని ఒకటి. రెండవది డబుల్ బెడ్రూములు మాకు ఇంతవరకు అలకేట్ చేయాలనే సమస్యలు రెండు. డబుల్ బెడ్రూమ్ల కాడ తాగే నీళ్ళ సౌకర్యం కానీ, మురికి నీళ్ళ సౌకర్యం కానీ, అండర్ గ్రౌండ్ సంపులు కానీ ఏమీ లేవు, లిఫ్టులు లేవు, లైట్లు లేవు, రోడ్లు లేవు, అట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. మూడవది వర్షాకాలం కాబట్టి మొత్తం రోడ్లన్నీ కూడా గుంతలు పడిపోయినాయి. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కూడా నడువులన్నీ పోతూ ఉన్నాయి. కాబట్టి రోడ్ల మరమ్మతు కోసం కూడా దరఖాస్తులు వస్తాయి. వాటితో పాటుగా చిన్న వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం ఇళ్ళ జాగాలు 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు కొనుక్కునే వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ పోయే వరకు ఎవడో ఆక్రమించుకొని ఉన్నాడు. భూ ఆక్రమణలు పెద్ద ఎత్తున ఉన్నట్టుగా మాకు దరఖాస్తు వస్తున్నాయి. అదే పద్ధతిలో దేవాలయాలకు కూడా అక్కడక్కడ వాళ్ళకున్న భూములు ఆక్రమించుకోవడం,
వేరే వాటి కోసం లీజుకి ఇచ్చుకోవడం ఇట్లాంటి దరఖాస్తు కూడా వస్తూ ఉన్నాయి. సార్, ముఖ్యంగా గతంలోనే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా వందల అప్లికేషన్లు తీసుకోవడమే కానీ మా సమస్యలు పరిష్కరించలేదని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా మీరు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంతో అయినా ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకోవాలి. ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉండాలి, సోయి ఉండాలి. ఇప్పుడు ప్రజలను కలిసేటువంటి ఆస్కారం లేదు. పార్టీ పరంగా మాలాంటి వాళ్ళు మనం జమ చేసి మేము రిప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా పరిష్కారం చేయాల్సిన అక్కర ఉన్నది. సాధ్యమైనంత మేరకు అధికారులన్నా వాళ్ళేమో వాళ్ళ బిజీలో ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కలెక్టర్ల వ్యవస్థ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీల వ్యవస్థ కావచ్చు, హెచ్ఓడీల వ్యవస్థ కావచ్చు, కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళనే కనీసం స్పందిస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ స్పందించని పక్షంలో చిన్న పనులు స్పందిస్తుండొచ్చు, కానీ స్పందించని పక్షంలో తప్పకుండా పోరాటం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే పరిస్థితి. సార్, ఫైనల్గా